అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, మీరు ఇది గనక నేను చెప్పినట్లు ఒక్క 4 శనివారాలు చేసి చూడండి. మార్పు కనిపించకుంటే మళ్ళా ఏంటండి ఇలా చెప్పారు అని మళ్ళీ నాకు కామెంట్ కూడా పెట్టగలరు. పూర్తి నమ్మకం ఉన్న వాళ్ళే ఈ పరిహారం అనేది చెయ్యండి. ఇది 4 శనివారాలు చేస్తే మీకు అన్ని సమస్యలకు ఇంకా చెక్ పెట్టినట్టే. చాలా చెప్పాను, ఇది కూడా చాలా పవర్ఫుల్ అయిన రెమెడీ. ఇది చేస్తే మటుకు తప్పకుండా మీకు మార్పు అనేది కనిపిస్తుంది. మనకి ఫైనాన్షియలీ, బిజినెస్లో, ఇంట్లో, మనకి అన్నిటికీ అండి. నేను ఆల్మోస్ట్ అన్నిటికీ ఒక అయ్యే విధంగానే చెప్తాను. నా వీడియో మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి. మరి పక్కనే ఉన్న మరి చిన్న బెల్ ఐకాన్ గంట సింబల్ ఉంటుంది కదా, అది కూడా మీరు ప్రెస్ చేయండి. అది ఎందుకు ప్రెస్ చేయాలండి అని అంటే, నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి, అందుకే ఆ చిన్న పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కమని అంటున్నాను. మీకేమన్నా సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా, ఏమున్నా నన్ను కామెంట్లో అడగగలరు. ఏదైనా ఒక్కసారి చేస్తే మార్పు అనేది కనిపించదు. చేస్తూనే ఉండాలి. ఒకసారి చేశారంటే ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలి. మళ్ళీ ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలి. ఒక నెల తర్వాత మళ్ళీ చేయాలి. చేస్తూనే ఉండాలి అండి. ఏదైనా చేయగానే మనకి ప్రభావం అనేది చూపించదు. కొన్ని మనకి ఏమంటారు, దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా అడ్డుపడుతూ ఉంటాయి. మీరు మాత్రం ఓడిపోవద్దు. కొన్ని ఎలా ఉంటాయంటే, మీ మైండ్ని ఎలా మోటివేట్ చేస్తాయంటే, మీకు చెయ్యొద్దు, వేస్ట్ అలా అనిపించే విధంగా మిమ్మల్ని మీ మైండ్ మీకే క్వశ్చన్ వేస్తూ, ఎందుకు ఇవన్నీ నీకు అవసరమా అన్నట్టుగా మనల్ని ప్రేరేపిస్తుంది. దాని మాట వినొద్దు. ఎప్పుడు వినాలో అప్పుడే వినండి. ఇది మాత్రం చేస్తూ ఉండండి. కొంతమంది చెయ్యగానే మాత్రం ఏది మార్పు కనిపించదండి. ఏదైనా మన ఇప్పుడు హెల్త్ పరమైన సమస్యలైనా అంతే. మనం హాస్పిటల్కి వెళ్ళగానే ఇంజక్షన్ ఇవ్వగానే చక్కన లేసి కూర్చోం కదండి, టైం పట్టుద్ది. ఓపిక ఉన్న వాళ్ళే ఈ వీడియో అనేది చివరి వరకు చూడగలరు. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీ ఒక అభిప్రాయాన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ రూపంలో, ఒక కామెంట్ రూపంలో మీరు తెలియచేయగలరు. ఈరోజు నేను చెప్పబోయేది, ఇది ఒక 4 శనివారాలు చేస్తే మీకు చాలా అంటే చాలా మార్పు కనిపిస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. దీనికి కావాల్సినవి వస్తువులు నేను చెప్తాను. మీరు ఒక పెన్ను, పేపర్ పట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. వాటితో మీరు వస్తువులు అనేది రాసుకోండి. ముందుగా రాగులు, మంచి రాగులు తెచ్చుకోండి ఇంట్లో. దాన్ని మంచిగా కడిగేసి చక్కగా ఒక రోజంతా ఆరబోసిన తర్వాత వాటిని మీరు పౌడర్ చేయండి. పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్లో పచ్చకర్పూరం, ఇప్పుడు ఫస్ట్ మీకు మొదటగా చూపించాను కదా, ఆ పచ్చకర్పూరము మంచి పెద్ద బిళ్ళలుగా ఉంటాయి చూసి వాటిని కూడా పౌడర్ చేసి ఆ రాగి పిండిలో కలపండి. అలాగే లవంగాలు, ప్రతి ఒక్కరి ఇండ్లలో వంటగదిలో లవంగాలు లేనిది ఇల్లే ఉండదండి. లవంగాలు చక్కగా మెత్తగా పౌడర్ చేసి దాంట్లో కలిపేసేయండి. ఇప్పుడు ఈ 3 వస్తువులు చేశారు కదా, దీపం వెలిగించడానికి మట్టుకు ప్రత్యేకించి ఒరిజినల్ ఆవాల నూనెనే కావాలండి. పూజా నూనె, పూజా ఆయిల్స్ పనికిరావు. మనకి ఇప్పుడు ఈ వేసవి కాలంలో తొక్కులు పెట్టేటప్పుడు చక్కటి ఆవ నూనెలు, నువ్వుల నూనెలు దొరుకుతాయి. ఆవ నూనె ఈ పరిహారానికి మట్టుకు మాత్రం ఆవ నూనె. ఇది మీరు ఇవన్నీ సామాగ్రి మొత్తం సమకూర్చుకోండి. సమకూర్చుకున్న తర్వాత ఇది శనివారం నుంచి మీరు ప్రారంభించండి. నేను చెప్పినట్లు ఈ శనివారం నుంచి మీరు చేసి చూడండి. ఏం చేయండి అంటే, ఇప్పుడు ఈ రాగి పిండిలో ఈ పచ్చకర్పూరం బిళ్ళలు, ఈ లవంగాల పౌడరు మిక్స్ చేసి ఒక దాంట్లో వేసి పెట్టుకోండి. ఒక గాజు పాత్రలో వేసి పెట్టుకోండి. దాంట్లో పెట్టుకుంటే ఏంటంటే పాడవదు, పిండి ఏదైనా మంచిగా ఉంటుంది. మిక్సీకి ఇంట్లోనే వేసేసుకొని చక్కగా బరకగా ఉన్నా పర్వాలేదు, ఆడించేసుకోండి. దీనికి వచ్చి ఇవి పక్కకు పెట్టేసుకున్నారా, పెట్టేసుకున్న తర్వాత మనము దీపం ఒత్తి, ఇప్పుడు ఏకవత్తి మనం తయారు చేసేటప్పుడు ముందుగా ఆకులాగా చేసుకుంటాం కదా, ఏకవత్తిని ఫస్ట్ కింద మనం ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, మనము ఇప్పుడు ఉగాదికి భక్షాలు చేసుకుంటాం కదా అండి, నేతి బొబ్బట్లు. అవి చేసుకునేటప్పుడు మనము పూర్ణం బొబ్బట్లు అని కూడా అంటాం కదా. ఇప్పుడు ఉగాదికి చేసుకుంటాం కదా, మేమైతే అవి పోలేలని అంటారు. మీరు అలా దాంట్లో మనం ఎలా నింపుకుంటాము స్టఫ్,
పిండితో చేసింది. అలా మీరు ఆ దీపంలో ఆ ఒత్తిలో దీన్ని నింపేసి, ఏక ఒత్తి ఎలా ఉంటుందండి, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరం షాపుల్లో కొంటారు. కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు ఇంట్లోనే రెడీ చేసుకుంటారు. అలా రెడీ చేసుకొని మీ ఇంట్లో నేను చెప్పే ఈ పరిహారం మటుకు ఇది శనివారం రాత్రి 8 8 గంటలకే ఈ పరిహారం అనేది మీరు చెయ్యాలి. మరి చెప్తున్నాను, శనివారం రాత్రి 8 గంటలకే ఈ పరిహారం అనేది మీరు చేయాలి. చక్కగా శనివారం ఉప్పు వేసి చేసుకొని ఇల్లంతా నీట్గా సాయంకాలం పూట కాస్త ఓపిక చేసుకొని మంచిగా 5:30 కల్లా మీరు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, పొద్దున్న ఎలా చేస్తాం కానీ నైట్ కూడా కొంచెం క్లీన్ చేసుకొని పొద్దున్నే చేసుకుంటే పర్వాలేదు. కొంతమంది ఈవినింగ్ కూడా తుడుచుకుంటారు. టూ టైమ్స్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. మీరు చక్కగా పొద్దున్న ఇల్లు తుడిస్తే పర్వాలేదు. రాత్రి 8 గంటలకి మీరు నేను చెప్పే ఈ పరిహారం అనేది చేయాలి. ఒక ప్లేస్ చూసుకోండి మీ ఇంట్లో, దక్షిణ దిశ కాకుండా మిగతా ఏవైనా సరే ఒక ప్లేస్ చూసుకోండి ఇంట్లో. చూసుకొని ఏం చేయండి, నీళ్ళపైన చేయాలండి ఇది. ఇప్పుడు ఇది నీళ్ళపైనే చేయాలి. బియ్యం, ఒక పిడికెడు బియ్యం తీసుకొని కింద పోసేసుకోండి. అక్కడ చక్కగా శుభ్రపరిచేసి కొన్ని నీళ్ళు వేసి తుడిచేసి అక్కడ పిడికెడు బియ్యం వేయండి. ఆ బియ్యం పైన ఇప్పుడు చూస్తున్నాను కదా, మట్టి ప్రమిద అనేది పెట్టండి. పెట్టిన తర్వాత దాంట్లో చెప్పాను కదా, ఆవాల నూనె దాంట్లో పోయండి. నూనె పోసేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఏకవత్తి కదా, ఆ కడుపు మధ్యలో మనం ఈ రాగి పిండి, ఈ పచ్చకర్పూరము, లవంగాలు అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి పెట్టాం కదా, అందులో పెట్టండి ఏకవత్తి. పెట్టేసి మీరు దీపం అనేది వెలిగించండి. ఇలా ఒక 4 శనివారాలు కనుక మీరు చేస్తే మార్పు అనేది కనిపిస్తుంది. పరుల ఏడుపు పోతుంది. మీకు ఏమన్నా అప్పులు బాగా ఉంటే అప్పులు తీరిపోతాయి. మీకు చెప్తున్నాను కదా, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇది నమ్మకం ఉన్నవాళ్ళే చూడండి, నమ్మకం ఉన్నవాళ్ళే ఈ ప్రయోగం అనేది చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇది ఒక 10 మందికైనా మీరు షేర్ చేస్తే ఆ విధంగా కూడా మీరు పుణ్యం కట్టుకున్న వాళ్ళే అవుతారు. ఈ పరిహారం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో, లైక్ రూపంలో తెలియజేయగలరు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు మంచి మోటివేషన్ వస్తుంది. ఇలాంటి కొన్ని సమస్యలకు మనము పరిష్కారాలని తీసుకొని రాగలుగుతాము. మన పైన ఎవరైనా చెడు ప్రయోగం చేసినా కూడా ఇది చక్కటి పరిహారం అండి. ఇది శనివారం మాత్రమే చేయాలి. అది కూడా సమయం చెప్పాను కదా, సాయంకాలం 8 గంటలకి. గుర్తుపెట్టుకొని నేను చెప్పిన ఈ సామాగ్రి మొత్తం మీరు మళ్ళీ ఒక పెన్ను పేపర్ పట్టుకొని చూసుకొని రాసుకొని తెచ్చుకొని పెట్టుకోండి. అది చాలా అంటే చాలా, ఆ రాగి శనికి సంబంధించింది. మీరు చేసి చూడండి.